హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఈ 5 ఆప్షన్స్ అనేటివి మీరు చూసే ఉంటారు. సో ఈ 5 ఆప్షన్స్ అసలు ఏంటి? అసలు మనము యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఇన్ని ఆప్షన్స్ అవసరమా అని అనుకుంటారు. సో వాటిని డీటెయిల్గా తెలుసుకుంటే గన దానికంటూ ఒక మీనింగ్ ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ 5 ఆప్షన్స్ యొక్క మెయిన్ థీమ్ అనేది తెలుసుకుందాం. ఆ 5 ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వీడియో మన గ్యాలరీలో ఉంటుంది కదా, ఆ వీడియోని మనము వైటీ స్టూడియోల ద్వారా అక్కడ ప్లస్ ఐకాన్ పైన ఉంటుంది కదా, అక్కడి నుంచైనా సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేయొచ్చు. మనం గూగుల్ క్రోమ్ ద్వారా కూడా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో టైటిల్ మనము నచ్చింది ఏవైతే సంబంధించిన వీడియో చేస్తున్నామో దానికి సంబంధించిన టైటిల్ పెట్టేసి దానికి సంబంధించిన థంబ్నైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని పైన పెన్సిల్ ఐకాన్ ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా టైటిల్ థంబ్నైల్ ఇచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఇవి ఎలా ఇవ్వాలనో మొత్తం నేను ఒక వీడియో చేశానండి. వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి అనేసి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడేది విజిబిలిటీ యొక్క 5 ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మిగతా ఆప్షన్స్ అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. తెలియకపోతే కూడా అవి ఒకసారి చెక్ చేసి చూడండి. సో మనం ఇక్కడ మెయిన్గా విజిబిలిటీ అనేది మనకు ఈ వీడియోలో మనం చూస్తున్నాం కదా. ఈ విజిబిలిటీ క్లిక్ చేస్తే మనకు పబ్లిష్ కింద 5 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్, మెంబర్స్ ఓన్లీ, అన్లిస్టెడ్, ప్రైవేటు, షెడ్యూల్ అనేసి. ఈ 5 ఆప్షన్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఫస్ట్ పబ్లిక్, మెంబర్స్ ఓన్లీ, అన్లిస్టెడ్, ప్రైవేట్, షెడ్యూల్ అంటే చూద్దాం అనమాట. సో ఇక్కడ మనకు పబ్లిక్ అంటే ఫస్ట్ ఎనీవన్ కెన్ సెర్చ్ ఫర్ టు అండ్ వ్యూ అనేసి చూపిస్తుంది అనమాట. అంటే మనం అప్లోడ్ చేసిన వీడియో మన ఏదైతే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ ఇచ్చింటామో కదా, ఆ ట్యాగ్స్తో సంబంధించి సెర్చ్ చేస్తే కనుక మన వీడియో కూడా యూట్యూబ్ మనకు రిఫర్ చేస్తుంది చూసే వాళ్ళకి. సో ఆ విధంగా ఫైండ్ చేసుకొని చూసుకోవచ్చు. మెంబర్స్ ఓన్లీ అంటే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటారో ఒక 30 రూపీస్ 40 రూపీస్ అట్లా మెంబర్షిప్ తీసుకుని ఆల్రెడీ మనం అప్లోడ్ చేసే వీడియో కనీసం ఒక 1 డే ముందే మాకు చూడాలి నేను అనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే కనుక ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. అన్లిస్టెడ్ అంటే కనుక ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ అంటే చూడవచ్చు. మనం అప్లోడ్ చేసిన వీడియోకి ఒక లింక్ జనరేట్ అవుతుంది కదా, ఆ వీడియోతో లింక్తో మాత్రమే ఎవరికైనా సెండ్ చేస్తే వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో అక్కడి నుంచి చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రైవేట్ అంటే ఓన్లీ పీపుల్ యూ చూస్ కెన్ వ్యూ అంటే మనకు నచ్చిన వాళ్ళకి మాత్రమే మన ప్రైవేట్లో మన వీడియోలు మనం కానీ పక్కన వాళ్ళకి కానీ మన ఛానల్ నుంచి మన మొబైల్ నుంచి మాత్రమే చూపించగలం. ఈ విధంగా ప్రైవేట్ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా షెడ్యూల్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ షెడ్యూలింగ్ చేసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రెడీ చేసినాం వీడియో, కానీ ఈరోజు రెండు వీడియోలు రెడీ చేసినాం. మనం పెళ్ళికి ఇంకొక అకేషనల్ ఉండి మనం 2 days 3 days వీడియోస్ చేయలేము. అలాంటప్పుడు ఒకటే రోజు 3-4 వీడియోస్ చేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోని కరెక్ట్గా ఒక టైం సెట్ చేసేసి అది పబ్లిక్ అవ్వడానికి సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అది షెడ్యూల్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వీడియో రెడీ చేశా, అది నేను 27 ఫిబ్రవరి 12 గంటలప్పుడు వెళ్ళాలనేసి సెట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, అది మనకు ఆ టైంకి వెళ్ళిపోతుంది అనమాట. అదే ఫ్రమ్ మెంబర్స్ ఓన్లీ టు పబ్లిక్ అనేది కూడా కింద ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మెంబర్స్కి ఫస్ట్ యాక్సెస్ ఇచ్చి తర్వాత పబ్లిక్ చేయండి అనేసి అదొక ఆప్షన్ అనమాట. అది మోస్ట్లీ యూస్ చేయము. మనం ఇక్కడ మెయిన్గా యూస్ చేసేది ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టుకున్నంత వరకు యూట్యూబ్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ అన్ని సెట్ చేసేసుకొని పబ్లిక్ చేసేసుకోవాలి. లేదు చేసుకోవడానికి అన్లిస్టెడ్లో అలాగే ఉంచుకొని షెడ్యూల్ చేసేసుకొని నెక్స్ట్ డే కానీ అలా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆ 5 ఆప్షన్స్ గురించి తెలుసుకున్నారు కదా. తర్వాత మిగతా అన్ని ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసి ఆల్టర్ కంటెంట్, ప్రైవేటు, ప్లేలిస్ట్ ఇలా అన్నీ సెట్ చేసేసుకొని వీడియో అనేది అప్లోడ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అప్లోడ్ చేయడం లేదు, మీకు శాంపుల్ కోసం చూపించాను కాబట్టి డిస్కార్డ్ చేసేస్తున్నా. సో ఈ విధంగా ఈ 5 ఆప్షన్స్ చూసి నేర్చుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.